జేడీఆర్ ఫార్మ్స్ తరపు నుంచి జనరల్ పబ్లిక్ ఎవరైతే టెర్రస్ గార్డెన్ వర్క్ చేస్తున్నారో లేదా పెరటి తోటలు మిద్దె తోటలు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా సహజసిద్ధంగా వచ్చినటువంటి ఆహారం తీసుకోవాలన్నది ఇంటెన్షన్. సో వాళ్ళకి ఏంటంటే మొక్క దొరకవచ్చు, లేదా ఇతను తెచ్చి వాళ్ళు కుండీల్లో పెట్టుకోవచ్చు, లేదా వాళ్ళ పెరటి మొక్కల్లో పెట్టుకోవచ్చు, లేదా మార్కెట్లో జరిగిన సంతలు కానీ లేకపోతే ఎక్కడైతే నర్సరీస్ నుంచి తెచ్చుకుంటారో మొక్కలు డెవలప్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే పెస్ట్ అటాక్ అయిందో లేదా మొక్క ఎదుగుదల లేకపోతే ఏంటిది అనేది వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మేము ఫామ్లో ఏదైతే డెవలప్ చేస్తున్నామో లైక్ జీవామృతం కానీ పుల్లటి మజ్జిగ కానీ పెస్ట్ వచ్చినప్పుడు అగ్నాస్త్రం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నిటినీ కూడా మా ఫామ్ దగ్గర నుంచి వినియోగదారుడికి టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి లేదా పెరటి తోటలు పెంచుకునేటువంటి వాళ్ళకి మేము ఫామ్లో ఏదైతే డెవలప్ చేస్తున్నామో అట్లాగే మేము చేసినటువంటి కషాయాలు కానీ జీవామృతాన్ని కానీ ఇట్లా బాటిల్స్ రూపంలో చేసి వాళ్ళు ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం వీటన్నిటిని సేకరించి లార్జ్ వాల్యూమ్లో చేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఎంత హార్డ్లీ 50 ml to 100 ml. సో ఇట్లా మేము 1 లీటర్ బాటిల్ జీవామృతం ఇస్తే దీన్ని వాళ్ళు 10 లీటర్స్ వాటర్ కానీ లేదా 15 లీటర్స్ అంటే మొక్క దశ బట్టి, అంటే ఒక స్టార్టింగ్ స్టేజ్ మొక్క ఉందనుకోండి, ఈ స్టేజ్ మొక్క ఒక 1 month ఓల్డ్ ఉన్నటువంటి మొక్క ఇది. సో దీనికి హార్డ్లీ 50 ml జీవామృతం సరిపోతుంది. సో ఈ 50 ml జీవామృతాన్ని వాళ్ళు 5 లీటర్స్లో మిక్స్ చేసుకుంటే ఇంచుమించుగా 100 ప్లాంట్స్కి వాడుకోవచ్చు వాళ్ళు ఇది. సో ఇట్లా ఈ జీవామృతం అనేదాన్ని టెర్రస్ గార్డెన్ చేసుకునేటువంటి వాళ్ళకి ప్రోట్రేస్ రూపంలో మేము ఇక్కడ సీడ్ డెవలప్ చేసి మా నర్సరీలో అంటే మేము వేసినటువంటి నార్మల్ నుంచి వాళ్ళకి టమాటా, పచ్చిమిర్చి నారు అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. టమాటా నారు, పచ్చిమిర్చి, బంతి, కందులు, మునగ వీటికి నారు డెవలప్ చేసుకొని మా దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఈ పెరటి తోటలు టెర్రస్ గార్డెన్ దేశీ రకం. సో దేశీ వెరైటీస్లో ఉన్నటువంటి ఈ వెరైటీస్ని మేము నార్మల్ డెవలప్ చేసి ప్రోట్రేస్ రూపంలో ఇక్కడే సీడ్ డెవలప్ చేసి వాళ్ళకి కుండీల రూపంలో అందిస్తాం. అట్లాగే ఈ మాన్యూర్స్, పుల్లటి మజ్జిగ ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్లో వాళ్ళకి పుల్లటి మజ్జిగ కావాలంటే మళ్ళీ 4 to 5 days వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవాలి. మేము రెగ్యులర్గా క్రాప్లో ఇక్కడ ఇస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ఈ ఇంట్రెస్టెడ్ టెర్రస్ గార్డెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాన్యూర్స్ ఇవన్నీ కూడా మా జేడీఆర్ ఫార్మ్స్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఆర్గానిక్ స్టోర్స్లో ఎవరిని అడిగినా సరే మా వెజిటబుల్ ప్రొడ్యూస్ ఎక్కడికైతే వెళ్తుందో వాళ్ళందరికీ కూడా ఈ మాన్యూర్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీని కాస్ట్ కూడా వెరీ నామినల్ అండి. 1 లీటర్ వచ్చేసరికి 20 రూపీస్ పడుతుంది. ఈ బాటిల్ కాస్టే మనకి 8 to 9 రూపీస్ అవుతుంది. ఎందుకంటే గ్రేడ్ 1 బాటిల్ యూస్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ వేస్ట్ కాకుండా క్వాలిటీ ఉన్నటువంటి బాటిల్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి మాన్యూర్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి, లో కాస్ట్ కాకుండా అది క్వాలిటీ బాటిల్స్లో వేస్తే 1 month వరకు కూడా వాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో తీసుకోవాల్సిన ప్రికాషనరీ ఏంటంటే ఎయిర్ వెంటిలేషన్ ఉండాలి. అంటే మూత లూజ్గా అన్న పెట్టాలి లేదా మూత పైన హోల్ అన్న పెట్టాలి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ తీసుకెళ్ళిన తర్వాత. సో అప్పుడు ఏంటంటే ఇందులోంచి కూడా మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందులోంచి మనకి ఆవిరి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూత అనేదాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత లూజ్గా పెట్టుకుంటే వేపర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఈ మాన్యూర్ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రికాషన్ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ లైఫ్కి ఎవరింట్లో వాళ్ళు మొక్కలు పెంచుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, హాబీ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఇంట్లో పెంచుకోవడం ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో వీటికి కావాల్సినటువంటి మాన్యూర్స్ని సేకరించడం కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వీళ్ళందరూ ఆవు పేడ, ఆవు మూత్రం, ఈ కషాయాలు చేసుకునేటువంటి దానికి కావాల్సినటువంటి పదార్థాలు వీటన్నిటిని సేకరించి చేయాలంటే ఇట్స్ టఫ్ టైం అనమాట. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో టైంకి ఉద్యోగంకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ రెగ్యులర్ లైఫ్, హోమ్ లైఫ్ చూసుకోవడానికి టైం సరిపోదు. బట్ వాళ్ళకు ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ ఏంటి, మనం పండించిన కూరగాయలు మనం తినాలి, అందుకని ఒక బాల్కనీలో 2 పూలకుండి మొక్కలు దాంతోపాటు ఒక కూరగాయ మొక్క పెట్టుకోవాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్. హాలిడేస్ టైంలో ఎప్పుడో ఒకసారి దానికి చూస్తారు. సో అది చూసినప్పుడు ఈ కషాయాలు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. సో అది ఎక్కడ దొరుకుతాయి, ఎట్లయితే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ ఫార్మ్స్ దగ్గరే దొరుకుతాయి. ఎందుకంటే రెడీగా ఎక్కడ కూడా మీకు ఆన్ ది ర్యాక్, ఆన్ ది షెల్ఫ్ ఉండేటువంటి ప్రోడక్ట్ కాదు న్యాచురల్ ఫార్మింగ్లో. వేరే ఆర్గానిక్ మాన్యూర్స్ అంటే చాలా దొరుకుతాయి. బట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనకు ఉన్నటువంటిది విత్తన శుద్ధికి వచ్చేసరికి బీజామృతం, అట్లాగే మొక్క ఎదుగుదలకి వచ్చేసరికి జీవామృతం, అట్లాగే తెగుళ్ళు వాటికి వచ్చేసరికి కషాయాలు లైక్ నీమాస్త్రం కానీ, అగ్నాస్త్రం కానీ, దశపర్ణి కషాయం, బ్రహ్మాస్త్రం, అట్లాగే పూత పింద దశలో పుల్లటి మజ్జిగ. వీటన్నిటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి న్యాచురల్ ఫార్మింగ్లో. సో ఇవి మేము వ్యవసాయ క్షేత్రంలో ఏవైతే అప్లై చేస్తున్నామో ఇదే దాన్ని సగటు వినియోగదారుడు టెర్రస్ గార్డెన్ కావచ్చు లేదా పెరటి తోట కావచ్చు అందులో వాళ్ళు ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ జీవామృతం కానీ, పుల్లటి మజ్జిగ కానీ, అగ్నాస్త్రం కానీ ఇట్లా మేము ఈ బాటిల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు తీసుకొని డైల్యూషన్ అంటే మొక్క పెరుగుదల బట్టి వాళ్ళు డైల్యూషన్ చేసుకొని ఒక 100 mlకి 1 లీటర్ ఈ 100 ml జీవామృతాన్ని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని వాళ్ళు పిచికారీ చేయొచ్చు లేదా మొక్క కుదుళ్ళు వేసుకోవచ్చు. అట్లాగే ఈ పుల్లటి మజ్జిగ వచ్చేసరికి పూత దశలో వాడాలి. ఈ పుల్లటి మజ్జిగ వచ్చేసరికి పూత పింద దశలో మాత్రమే దీన్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ కషాయం అగ్నాస్త్రం వచ్చేసరికి
ఎప్పుడైతే వాళ్ళకి పురుగు పడుతుందో ఆకు మీద కన్నాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ అగ్నాస్త్రం అనేదాన్ని 50 ml 1 లీటర్కి మిక్స్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా మొక్క పైనుంచి కింద వరకు తడిసేటట్టుగా పోస్తే మ్యాక్సిమం వాళ్ళు ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకొని మంచి హెల్తీ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అనేదాన్ని తీయవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి దేశీ సీడ్తో ఉన్నటువంటి మొక్కలు ఇట్లా మా ప్రోట్రేస్లో మేము డెవలప్ చేసి మా నార్మల్లో డెవలప్ చేసి ఈ దేశీ సీడ్ ఉన్నటువంటి పచ్చిమిర్చి మొక్క మీరు కింద చూస్తే వేరు కూడా చూడండి ఎక్సలెంట్గా డెవలప్ అయింది. పచ్చిమిర్చి కానీ టమాటోకి కానీ ఇవి మా ఓన్ ఫామ్లోంచి డెవలప్ చేసినటువంటి ప్లాంట్స్ని కూడా వాళ్ళకి కుండీల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది టెర్రస్ గార్డెన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ కషాయాలు కానీ దేశీ సీడ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాటర్న్ కుండీల్లో ఎన్ని కుండీలు అయితే కావాలో అన్ని కుండీలు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్టెంట్ని కూడా మేము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి రెగ్యులర్గా ఈ మాన్యూస్ అన్ని కూడా ఇచ్చి వాళ్ళ మంచి ఆహారానికి మేము సహాయపడుతున్నాం.